ఒక వ్యవస్థని కొలాప్స్ చేస్తుంటే ఎవరో ఒకళ్ళు ప్రశ్నించే గొంతుకు లేకపోతే ఇక మొత్తం దిగజారిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే నేను చేస్తున్న చిన్న ప్రయత్నం. నేను చాలా రోజుల నుంచి అదే చెప్తున్నా. ఇవాళ అన్నతంత్రం కుదేలైన యంత్రం అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చింది. ఈనాడు 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం తిరోగమనం దగ్గర నుంచి బిగిన్ చేసి వైకాపా సర్కారు వడ్డింపుతో 40% పెరిగిన ఉత్పత్తి వ్యయం ఇట్లాంటివన్నీ రాసుకొచ్చింది. బాగానే ఉంది, అది రాయడంలో తప్పలేదు. అయితే ఇక్కడ అప్పులు చేసి ఇది పోర్టులకి అప్పులు చేశారు అని ఇంకొక వార్త రాసుకొచ్చింది. పోర్టులకి అప్పులు చేశారు అన్నటువంటిది. నాకు తెలియక అడుగుతాను, ఒక మౌలిక వసతి నోట్ల కట్టల దగ్గర పెట్టుకుని ఎవరైనా చేస్తారా? అసలు సాధ్యమా ఒక ప్రభుత్వానికి? ఇప్పుడు అమరావతి ఎలా నిర్మిస్తున్నారు? డబ్బులు కట్టల దగ్గర పెట్టుకునినా? చంద్రబాబు గారు ప్రారంభించినప్పుడు ఏం చేశారు? అసలు వాళ్ళ భూమి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని, అప్పుడు కూడా డబ్బులు లేవు కదా మన దగ్గర. అక్కడ కట్టిన 3 బిల్డింగులకు కలిపి 1500 కోట్లు, డ్రైనేజీకో 1000 కోట్లు. ఇది ఎవరిచ్చారు? కేంద్రం ఇచ్చారు. మరి మిగతాదంతా 7,500 కోట్లు హడ్కో రుణాలు తీసుకున్నాం, బాండ్ల రూపంలో 1000 కోట్లు వసూలు చేసాం, అట్లాగే ప్రజల నుంచి విరాళాలు తీసుకున్నాం, పెట్రోల్ మీద సెస్ వేసాం, అప్పులు చేశాం కదా. అప్పులతో ఆరంభమైనటువంటి రాష్ట్రం అని ఎవడు రాయలేదే, లేదా అప్పులతో రాజధాని అని ఎవడు రాయలేదే. అదే ఆంధ్రప్రదేశ్లో 4 పోర్టులు కడుతుంటే, ఫిషింగ్ హార్బర్లు 10 కడుతుంటే ఆ తృప్తి రానియకుండా ఈ ఏడుపు ఏంటో అర్థం కాదు. ఆ తృప్తిని జనాలు ఎంజాయ్ చేయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు గృహప్రవేశం చేస్తుంటే వీళ్ళు మాట్లాడుతుంది ఎట్టుంటుందని, అప్పు చేసేలే, బ్యాంకులో అప్పు చేసి 25 ఏళ్ళు తిరుస్తాడంట, అది ఆడు మళ్ళీ దానికి గృహప్రవేశం అంట అని మాట్లాడితే ఎట్లుంటుంది? కాలుద్ది. అట్లాంటిది ఇక్కడ కాలుతుంది. మౌలిక వసతుల కల్పన అన్నటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం చాలా ముఖ్యమైనటువంటి. సంక్షేమానికి పెట్టిన దాని మీద ఏడుస్తున్నామంటే అర్థం ఉంది. మౌలిక వస్తువుల కల్పన మీద పెట్టినా ఏడుస్తుంటే ఇంకా వీళ్ళని ఈనాడుని ఏమనాలో, ఏనాడో దిగజారిపోయినటువంటి ఈనాడుని ఏనాటికి మారదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనుకుంటా.